మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇప్పుడు ఈ వీడియోలో మనకు అఖండ దైవిక వస్తువులను పరిచయం చేయడం జరుగుతుంది. ఈ అఖండ దైవిక వస్తువులు ఎలా అంటే, మనకు భగవంతుని దగ్గర ధూపము, దీపము, తర్వాత నైవేద్యము. కాబట్టి ఈ ధూపము అనేది దేవతలకు చాలా ఇష్టము. అది మనకు ఎన్నో రకాల రసాయనాలతో కూడుకున్నటువంటి అగరవత్తులు కావచ్చు, ధూప్ స్టిక్స్ కావచ్చు, ఎన్నో మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. కానీ 10 రకాల వనమూలికలతో తయారు చేసినటువంటి దశాంగం అని 10 రకాల అగరవత్తులు తయారు చేసినటువంటి అగరవత్తులు. ఇవి చాలా మూలిక అగరవత్తులు కాబట్టి ఈ అగరవత్తులు వెలిగించడం వల్ల చాలా దైవికమైన శక్తి ఇల్లంతా ప్రసరిస్తుంది. దేవతా శక్తిని విశేషంగా ఆకర్షించేటువంటి అగరవత్తులు ఇవి. కాబట్టి ఈ దశాంగం అగరవత్తులను చక్కగా ఈ ravosastro.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా మీరు ఆర్డర్ చేసి తీసుకోవచ్చు. అదేవిధంగా ఇదే ధూపానికి సంబంధించి మన దగ్గర న్యాచురల్గా తయారు చేసినటువంటి రసాయన రహితమైనటువంటి మనకు ఈ సాంబ్రాణి కప్స్ చాలా అద్భుతమైనటువంటివి, పవిత్రమైనటువంటివి. ఇంట్లో మనకు దైవశక్తిని ఎక్కువగా ఆకర్షించాలంటే శుచి, శుభ్రత, సువాసన అన్నారు. కాబట్టి మంచి దైవికమైనటువంటి వాసనతో కూడుకున్నటువంటి సాంబ్రాణి కప్స్ ఇవి కూడా చాలా తక్కువ రేట్లకి అందివ్వడం జరుగుతుంది. ravosastro.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా బుక్ చేసి తీసుకోవచ్చు. ఇవి కూడా రసాయనిక రహితమైనవి. ఇవి మార్కెట్లో దొరకక అది ఇక్కడ చెప్తా ఉండేది. రసాయనిక రహితమైనవి, డూప్లికేట్, మరి ఏదో పొగొస్తా ఉంది, ఇల్లంతా దగ్గుతున్నారు, తుమ్ముతున్నారు అనే విధంగా కాకుండా చాలా చాలా ఆక్సిజన్ లెవెల్ పెంచుతూ చక్కటి మానసిక స్థితిని కూడా ఉద్దీపితం చేసేటువంటివి ధూప్ స్టిక్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చాలా ఆర్గానిక్గా తయారు చేసినటువంటివి. ఇవి ఇచ్చిన కాడికి మంచి ప్రోడక్ట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నమే. అందులో భాగంగానే ఇవి మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ravosastro.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా తీసుకోవచ్చు. విజయవరాహ ట్రేడర్స్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా కూడా తీసుకోవచ్చు. కింది నెంబర్కి ఫోన్ చేసి కూడా మా వాళ్ళని అడిగి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక ధూపము, దీపము ఇవి పంచగవ్యాలతో చేసినటువంటి దీపాలు అన్నమాట. ఇవి అంటే దేశవాళీ ఆవు యొక్క 5 రకాల వస్తువులతో, పాలు, పెరుగు, ఇలా 5 గోమూత్రము, ఇలా 5 రకాల వస్తువులతో చేసినటువంటి పంచగవ్య దీపాలు ఇవి. జస్ట్ ఇవి మనం ప్రతిరోజు ఒకటి వెలిగిస్తే చాలు. 50 దీపాలు ప్యాకెట్గా వస్తాయి. చాలా తక్కువ ధర. మీకు వీటిని వెలిగించి పువ్వు వత్తులు నూనెలో అద్ది చక్కగా వెలిగించవచ్చు. నేతితో కూడా వెలిగించవచ్చు. ఈ పంచగవ్యాలతో మనం ఎవరు తయారు చేసుకోలేం. ఈ దీపాలను చక్కగా రోజు ఒకటి వెలిగిస్తే, కనీసం ఒక 48 రోజులు వెలిగిస్తే మంచి దుష్ట శక్తులను దూరం అవుతాయి. ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం తయారవుతుంది. చాలా పవిత్రమైనటువంటి అనమాట. కాబట్టి ఇది కూడా మీరు బుక్ చేసి తీసుకోవచ్చు. చక్కగా మేము పంపించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నది ఏకాక్షి నారికేళము, ఒకే కన్ను ఉన్నటువంటి కొబ్బరికాయలు. ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. అన్ని ప్రాంతాల్లో దొరకవి. మరి ఈ అరుదైన ఏకాక్షి నారికేళాలు తీసి పసుపు, కుంకుమ పెట్టి పూజ రూమ్లో అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి పెట్టుకోవచ్చు. చక్కగా దైవికమైన శక్తి పూజ రూమ్లో మీకు ఉంటుంది. ఇది ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వదు. వీటిని మీరు చక్కగా ఆరాధించుకోవచ్చు. ఇది వట్టి వేర్లతో చేసినటువంటి పవిత్రమైనటువంటి ఒక మాల. ఈ వట్టివేరు మాల ఎలా ఉంటుందంటే, ఇది ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వదు. అద్భుతమైన మూలిక ఈ వట్టివేరు. ఇది ఎన్ని అడుగులు కావాలంటే అన్ని అడుగులు మా ద్వారా మీరు పొందొచ్చు. మరి పూజ రూమ్కి ఒక ఆర్చలాగా వేయచ్చు. దేవతా ఫోటోలకు, మన తాత ముత్తాతల పూర్వీకుల ఫోటోలు ఉంటాయి, వాటికి కూడా దీన్ని వేయచ్చు. మీకు ఎన్ని ఫీట్లు కావాలంటే అన్ని ఫీట్లు అడిగి మరీ ఫోన్ చేసి కనుక్కొని ఆర్డర్ పెట్టచ్చు. కాబట్టి చక్కగా ఈ వట్టివేరుమాల కూడా ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వదు. మనం ఏ పూలతోనే వేసినా అవి వాడిపోవడము, ఎండిపోవడము, తీసి పారేయడము, మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. ఆ పూలల్లో కూడా సగం ఆకులు పెట్టేస్తారు వాళ్ళు, పువ్వులే పూర్తిగా ఉండవు. సిల్క్ దారాలు కడతారు. అలా కట్టినవి మెరుగు దారాలు, సిల్క్ దారాలు కట్టినటువంటి మాలలు దేవతల ఫోటోలకి నిషిద్ధం, వేయకూడదు. కాబట్టి వాళ్ళు రకరకాల రంగుల్లో కూడా అద్ది చేస్తారు. సహజ సిద్ధంగా వట్టి వేర్లతో వచ్చినటువంటిది అద్భుతంగా ఉంటుంది, ఎప్పటికీ ఎక్స్పైర్ కాదు. ఒకసారి తీసుకుంటే మీకు
జీవిత పర్యంతం ఈ మాలను స్వామివారికి సమర్పించుకోవచ్చు. ఇది ఏరు సింగి అంటారు దీన్ని. ఈ ఏరు సింగి అనేది ఒక అద్భుతమైనటువంటి మూలిక. ఇది అడవుల్లో అరుదుగా లభిస్తుంది. అంటే ఏరు అంటే ఎక్కువ అని అర్థం తమిళ్లో, సింగి అంటే సింహం అని. అభివృద్ధి చేయడంలో ఇది సింహం లాంటిదని దాని అర్థము. ఈ మూలిక చాలా అరుదుగా లభిస్తుంది. సాధారణంగా మనకు ఎక్కడ అంత ఈజీగా దొరకదు. ఈ మూలికను పెట్టుకోవడం దుష్ట శక్తులు దూరం అవుతాయి. నెగటివిటీ అంటే మన ఇంట్లో పూజ రూమ్లో ఏదైనా వ్యతిరేక శక్తి ఉంటే కూడా ఆవహించుంటే కూడా దూరం అవుతుంది. ఆర్థికంగా బాగుంటుందని కూడా ఎక్కువ మంది తీసుకుంటారు. కాబట్టి దీన్ని చక్కగా పసుపు పూసి మీరు కుంకుమ పెట్టి పూజ రూమ్లో పెట్టి సాంబ్రాణి ధూపం చూపిస్తే చాలు ఏరుసింగి మూలిక అత్యద్భుతంగా మీకు దోహదపడుతుంది, సహాయం చేయడంలో, దైవిక శక్తిని అందించడంలో. తర్వాత సాలగ్రామము, విష్ణు సాలగ్రామము చాలా చాలా అద్భుతమైనటువంటిది, అరుదైనటువంటిది. ఇది దైవికంగా తయారైనటువంటిది. మనిషి తయారు చేసినది కాదు. ఇది చాలా అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటిది ఈ సాలగ్రామము. ఈ సాలగ్రామాలు పూజనంలో ఉంటే ఆ ఇంట్లో దేవతా శక్తి ఉన్నట్టే, సాక్షాత్ దేవుడు భగవంతుడు ఇంట్లో ఉన్నట్టుగా భావించి పూజిస్తారు. చక్కగా అతి తక్కువ ధరలకి అందించడం జరుగుతుంది. ఎక్కువ మందికి అందాల ఈ వస్తువులు అనేటువంటి ఒక దృక్పథంతోనే ఈ సేవ చేయడం జరుగుతుంది. కావలసిన వారు ఈ క్రింది నెంబర్కి, అదేవిధంగా rawushastro.com అనేటువంటి వెబ్సైట్లోను, విజయవాడ హాట్ ట్రేడర్స్ అనే సైట్లోను మీరు బుక్ చేసి తీసుకోవచ్చు. ఆన్లైన్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న ఈ విగ్రహము అత్తి వినాయకుడు, అత్తి విఘ్నేశ్వరుడు. అత్తి చెట్టు అంటే అంజీరా అంటారు. అంజీరా చెట్లో పండ్లు కొన్ని వేలు కాస్తాయి. ఆ పండ్లలో పోలిస్తే కొన్ని వేల లక్షల కొలది విత్తనాలు ఉంటాయి. ఎక్కువ విత్తనాలు ఉన్నటువంటి పండు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అత్తి చెట్టు చెక్కతో దేవతా విగ్రహాలు విశేషంగా చేస్తారు. వేగంగా దేవతా శక్తిని ఆకర్షించేటువంటి చెట్టు అన్నమాట అది. ఆ చెట్టు యొక్క కొమ్మతో చేసినటువంటి అత్తి విఘ్నేశ్వరుడు. ఈ విఘ్నేశ్వరునికి 3,60,000 మంత్ర జపం, 3 రకాల విఘ్నేశ్వర మంత్రాలు, నిధి గణపతి మంత్రము, సుముగాయ నమః అనేటువంటి ఒక మంత్రము, వక్రతుండాయ హోం అనేటువంటి మంత్రము. ఈ 3 మంత్రాలు 1,20,000 చొప్పున 3,60,000 సార్లు చెప్పి నిక్షిప్తం చేయడం జరిగింది. ఈ విఘ్నేశ్వరుడికి ఈ విధంగా మంత్ర కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ మంత్రం చెప్పి ఆరాధించాలో ఆ కార్డు కూడా మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లక్ష్మీ కుంకుమ, కుబేర కుంకుమ, విభూది కూడా ప్రసాదంగా ఇవ్వబడుతుంది. కాబట్టి చక్కగా ఈ విగ్రహాన్ని తీసుకుని కుటుంబ ఐక్యతకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సంతాన అభివృద్ధికి, ధన రాబడికి ఈ విగ్రహం చక్కగా ఉపయోగపడుతుంది. విశేషమైనటువంటి ఫలదాయకం ఈ విగ్రహం ఇస్తుంది. చక్కగా నైవేద్యాలు ఉడికించిన ఆహారం కాకుండా సహజ సిద్ధమైనటువంటి ఆహారం, డ్రై ఫ్రూట్స్, పండ్లు, బెల్లము, చెరుకు గడలు, మరి అటుకులు, ఇటువంటి తేనె లాంటివి పదార్థాలు నైవేద్యంగా సమర్పించుకుని స్వామివారి యొక్క సేవ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విగ్రహము కరుంగలి గరుక్మంతుల వారు. మొట్టమొదటిసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో మేము చూపిస్తున్న వస్తువులు ఎక్కడా దొరకవు. చాలా పవిత్రమైనవి, చాలా అరుదైనవి, చాలా ప్రత్యేకమైనవి. ఈ కరుంగలి అభయహస్త గరుక్మంతుల వారి యొక్క ప్రత్యేకతలు ఎంత చెప్పినా అంత తక్కువే. ఈయన కాలసర్ప దోషాన్ని హరించడంతో పాటు బ్లాక్ మ్యాజిక్స్, మరి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు, అదేవిధంగా మీకు ఇతరత్ర ప్రమోషన్స్, అంటే ఈయన వచ్చి పక్షిరాజు కాబట్టి ప్రమోషన్స్ లాంటివి అనుగ్రహిస్తాడు. ఇది కూడా ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహమే. ఈ గరుక్మంతుల వారి యొక్క చరిత్ర ఎంత చెప్పినా అంత తక్కువే. ఎందుకంటే తిరుమలలో కూడా గరుడ సేవ మించిన సేవ లేదు, ప్రపంచ ప్రసిద్ధి. కాబట్టి ఈ గరుక్మంతుల వారిని ప్రపంచమంతా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా కాలసర్పదోషానికి శాశ్వత విరుగుడుగా ఈ విగ్రహాన్ని మనం పెట్టి ఆరాధించుకోవచ్చు. అభయహస్త కరుంగలి తంత్ర విగ్రహము. కాబట్టి ఇక్కడ గరుడమాల మహామంత్రం 1,20,000 సార్లు, గరుడ పంచాక్షరి మంత్రం 1,20,000 సార్లు, మొత్తం 2,40,000 సార్లు హోమాలు చేసి ఆ మంత్రశక్తిని ఈ విగ్రహాన్ని నిక్షిప్తం చేయడం జరిగింది. చక్కగా ఈ విగ్రహాన్ని తీసుకుని కాలసర్పదోషం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అందరూ కూడా తీసుకుని ఆరాధించవచ్చు. స్వామివారికి డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా పెట్టచ్చు, విడి పుష్పాలు సమర్పించి చక్కగా మీరు ఆరాధించుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నటువంటి విగ్రహము లక్ష్మీ యోగ వరాహ స్వామి, అంటే బ్రాస్లో చేసినటువంటి విగ్రహం ఇది. ఇది కూడా ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహమే. ఈ విగ్రహము మామూలుగా జాతకంలో కౌలవకరణం
అనే కరణానికి వరాహస్వామి అధిదేవత అవుతారు. కౌలవకరణ దేవత కాబట్టి కౌలవకరణలో పుట్టిన వాళ్ళందరూ కూడా వరాహస్వామిని ఆరాధించాలి. కాబట్టి కౌలవకరణ పుట్టిన వాళ్ళు వాళ్ళ కరణం కౌలవకరణ తెలిసిన తర్వాత తెప్పించుకుని చక్కగా స్వామివారిని ఆరాధించుకోవచ్చు. అదేవిధంగా వరాహస్వామి ఇష్టదేవతగా ఉన్న వాళ్ళు, వరాహస్వామి అనాదిగా పూర్వీకుల నుంచి ఆచరించుకునే ఆచారం ఉన్న వాళ్ళు కూడా ఈ లక్ష్మీ వరాహస్వామి విగ్రహాన్ని తెప్పించుకుని చక్కగా ఆరాధించుకోవచ్చు. కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయొచ్చు. విజయవరాహ ట్రేడర్స్ అనే వెబ్సైట్ ద్వారా మరియు rausastro.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా కూడా మీరు బుక్ చేసి పొందవచ్చు. ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ విగ్రహము కరుంగళి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. ఈయన కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహమే. ఈ కరుంగాళి అనేటువంటిది కాళికాదేవి శక్తి ఉంటుంది. అందులో సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి తల్లి కుమారుల శక్తి విశేషంగా ఉంటుంది. ఈ విగ్రహము భద్రకరణంలో పుట్టినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి కరణదేవత అవుతారు కాబట్టి చక్కగా తెప్పించుకుని ఆరాధించుకోవచ్చు. సుబ్రహ్మణ్య శక్తి వాళ్ళను ఎంతో శక్తివంతంగా కాపాడుతుంది. కోరినవన్నీ అనుగ్రహించడానికి బలం పెరుగుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధ్య దైవంగా ఉన్నవాళ్ళు, అదేవిధంగా భద్రకరణంలో జన్మించిన వాళ్ళు, ఇష్టదేవతగా ఉన్నవాళ్ళు, అదేవిధంగా లగ్నంలో, అష్టమంలో, చతుర్థంలో ఇట్లా దుస్థానాల్లో కేతు ఉండి కేతు దశ జరుగుతున్న వాళ్ళు, మరి కేతువుకు అధిష్టాన దేవతలు సుబ్రహ్మణ్య స్వామి వస్తారు. వీళ్ళందరూ కూడా చక్కగా తెలుసుకుని ఈ విగ్రహాన్ని తెప్పించుకోవచ్చు. rausastro.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా తెప్పించుకోవచ్చు. ఈ విగ్రహము కరుంగళి విఘ్నేశ్వరుడు. ఈ కరుంగళి విఘ్నేశ్వరుడు యొక్క ప్రత్యేకత ఏంటంటే బ్లాక్ మ్యాజిక్స్, కోర్టు సమస్యలు, యాక్సిడెంట్లు, తీవ్రమైనటువంటి ఈతి బాధలు వాటి నుంచి కాపాడడానికి చాలా అద్భుతంగా దోహదపడుతుంది ఈ విగ్రహము. దుర్గా గణపతి మంత్రము 1,20,000 సార్లు చెప్పి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఈ విగ్రహము తెప్పించుకోవచ్చు. చక్కగా స్వామివారికి మీరు నైవేద్యాలు ఉడికించినవి కాకుండా సహజ సిద్ధంగా ఉన్న నైవేద్యాలు సమర్పించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావచ్చు. మరి ఈ విగ్రహము గరజకరణంలో జన్మించిన వాళ్ళు, గరజకరణం అంటే కరణదేవత విఘ్నేశ్వరుడు కాబట్టి గరజకరణం జన్మించిన వాళ్ళందరూ కూడా తెప్పించుకుని ఆరాధించవచ్చు. అదేవిధంగా విఘ్నేశ్వరుడు ఇష్టదైవంగా ఉన్నవాళ్ళు, అదేవిధంగా కేతు మహర్దశ జరుగుతున్న వాళ్ళు ఈ విగ్రహాన్ని తెప్పించుకుని ఆరాధించవచ్చు. అదేవిధంగా కులదైవం ఎవరో తెలియని వాళ్ళు, ఈ విగ్రహం తెప్పించుకోవచ్చు. ఎందుకంటే కరుంగాళి విఘ్నేశ్వర విగ్రహం ఇక్కడ దుర్గా గణపతి మంత్రం ఈ విగ్రహానికి నిక్షిప్తం చేయడం జరిగింది. దుర్గాదేవి విఘ్నేశ్వరుడు యొక్క శక్తి ఉంటుంది. కులదైవంగా భావించి ఈ విగ్రహాన్ని పూజించవచ్చు. తల్లి కొడుకుల యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి మీకున్న విఘ్నాలను తొలగిపోసి దుర్గాదేవి యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. చక్కగా మీరు rausastro.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ కింద ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లు కూడా ఫోన్ చేసి మీరు తెప్పించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నటువంటి ఈ మాల వైజయంతి మాల. ఈ వైజయంతి మాల చాలా పవిత్రమైనది, ఎంతో విశేషమైనటువంటిది, చాలా అరుదైనటువంటిది, అందరి దగ్గర ఉండవలసినటువంటిది. ఎందుకంటే ఈ మాలను మొట్టమొదటిసారిగా రుక్మిణీదేవికి శ్రీకృష్ణుల వారు ప్రసాదించారు. ప్రేమకు ప్రతిరూపంగా, చిహ్నంగా. జయంతి వేడుకలు అంటారు. అంటే ఎవరైనా విజయం సాధించిన వాళ్లకు ఇది ప్రసాదిస్తారు. విజయం సాధించాలని కోరుకుని కూడా ప్రసాదిస్తారు. ఇది ప్రేమికులు ప్రేయసికి కానీ ప్రేయసి ప్రియుడికి కానీ మొట్టమొదటిగా ఇవ్వాల్సినటువంటి మాలగా దీన్ని చెబుతారు. వాళ్ళ యొక్క ప్రేమ విజయవంతం కావాలని కోరుకుని ఇస్తారు. మరి కాబట్టి దీన్ని గిఫ్ట్గా కూడా ఎవరికైనా కూడా ఇవ్వచ్చు. విజయాన్ని వాళ్ళు సొంతం చేసుకోవచ్చు. చాలా తక్కువ రేటుకి మేము ఇస్తున్నాము. ఎవరు ఊహించినటువంటి అతి తక్కువ ధరలకు ఇస్తున్నాము. ఒరిజినల్ ఇస్తున్నాం. ఎందుకంటే ఈ పూసలు సహజ సిద్ధంగానే హోల్ పెట్టబడి ఉంటాయి. కాబట్టి వీటికి భగవంతుడు అలా పెట్టాడు. దీన్ని అల్లి మీకు ఇవ్వడం జరుగుతుంది. చక్కగా మీరు తీసుకుని దేవతా ఫోటోలకు వేయచ్చు, మన పెద్దల ఫోటోలకు వేయచ్చు, ఎవరికైనా కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు. వివాహ వేడుకలు, బర్త్డే వేడుకలు కూడా దీన్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు. చక్కగా మీరు ఈ మాల కావాలనుకున్న వారు ఈ క్రింద ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లకు కాల్ చేసి అదేవిధంగా rausastro.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ చూస్తున్నటువంటి మాల చందనం మాల, శాండిల్ మాల అంటారు దీన్ని. చాలా పవిత్రమైనది. మరి ఈ మాలను, ఈ చందనమాల సూర్యుడికి ప్రతీకగా తీసుకోవచ్చు.
చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని మెడిటేషన్ చేయొచ్చు, సాధన చేయొచ్చు, మెడలో ధరించే ధారణమాల కూడా ధరించవచ్చు. ఈ మాల చాలా అరుదుగా లభిస్తుంది మీకు. ఒరిజినల్ మాల ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 108 పూసలు ఉంటాయి. ఈ చందనం గురించి మీరు చెప్పాల్సినటువంటి దాని ప్రత్యేకతలు ఎంతైనా ఉంటాయి. అటువంటి చందనంతో ఉన్నటువంటి మాల మీ మెడలో ఉంటే మీకు ఎన్నో శుభ ఫలితాలు కలగడంలో ఎటువంటి సందేహం లేదు. చక్కగా మీరు దీన్ని తీసుకోవచ్చు. ఈ చందనమాలకు ఇలా బ్రాస్లెట్ కూడా వస్తుంది. బ్రాస్లెట్ విత్ మాల రెండు కూడా తీసుకోవచ్చు. మీకు కొరియర్ కూడా పంపించడం జరుగుతుంది. కింద ఇచ్చినటువంటి వెబ్సైట్లో rawushastro.com అనేటువంటి వెబ్సైట్లో మీరు ఆన్లైన్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీరు కింద ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకుని తెప్పించుకోవచ్చు. ఈ సెంగాలి అంటారు. సెంగాలి, కరంగాలి విన్నారు. ఇది సెంగాలి. సెంగాలి అనేటువంటి చెట్టుతో చేసినటువంటి చెక్కతో పూసలు ఇవి 108. కరుంగాలి అంటే నల్లగా ఉండే కాళికాదేవి, సెంగాలి అంటే ఎరుపుగా ఉండేటువంటి కాళికాదేవి. ఈ సెంగాలి మాల రక్త ప్రసరణ బాగా చక్కగా వేగంగా జరుగుతుంది. అదేవిధంగా కుజ, సుబ్రహ్మణ్య, అంగారక శక్తి, కాళికా శక్తి విశేషంగా ఉండేటువంటి మాల ఇది. ఈ మాలను ఆరుద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి చెట్టు ఇది, సెంగాలి చెట్టు. కాబట్టి ఈ ప్రతి ఒక్కరూ ధరించవచ్చు. చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. నెగటివిటీని కట్ చేస్తుంది, దిష్టి దోషాన్ని తొలగిస్తుంది, పనుల్లో వేగాన్ని చూపిస్తుంది, సంపత్కరంగా మీరు మారడానికి ఎంతో దోహదపడుతుంది. చక్కగా మీకు ఒక ప్రొటెక్షన్ అంటే చుట్టూ ఈ మాల ఉంటే మీ చుట్టూ 6 మీటర్ల వరకు ఎటువంటి వ్యతిరేక శక్తి ఉండదు. ఎంతోమంది ఇప్పటికీ వేల మంది తీసుకుని ధరిస్తున్నారు. చక్కగా మీకంటూ ఒక సెక్యూరిటీ ఉంటే మీరు ఎంతో వాహనాల్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ మీకు ఎటువంటి ప్రమాదాలు లేకుండా కంటికి రెప్పలాగా కాపాడేటువంటి అద్భుతమైనటువంటి మాలది. దీనికి బ్రాస్లెట్లు కూడా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, తెప్పించుకోవచ్చు. విత్ బ్రాస్లెట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నది తులసి మాల. తులసి గురించి తెలియని వాళ్ళంటూ లేరు. అత్యద్భుత ఆక్సిజన్ని విడుదల చేస్తుంది, చాలా చిన్న చెట్టు అయినా కానీ. ఆ తులసి చెట్టు యొక్క చెక్కతో చేసినటువంటి పూసలు ఇవి చాలా పవిత్రమైనవి. ఈ మాలతో జపం చేయొచ్చు, ధరించవచ్చు. చాలా పవిత్రంగా మన మనసుని, మన పరిస్థితులను మారుస్తుంది. కాబట్టి తులసి యొక్క మహత్యం ఎంత మనకు ఉందో అంత ఈ మాల ధరించడం ద్వారా మనకు లభిస్తుంది. చక్కగా ఈ మాలను మీరు పొందవచ్చు. ఇక్కడ చూస్తున్న ఈ మాల కరుంగాలి మాల. ఇప్పుడు భారతదేశంలో టాప్ మోస్ట్ లెవెల్లో సేల్ అవుతున్నటువంటి ఈ మాల. ఇది వేలకు వేలు రేట్లు పెట్టి అమ్ముతున్నారని మాకు ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు. మేము కేవలం 600 రూపాయలకు మాత్రమే ఈ బ్రాస్లెట్, ఈ మాల రెండు ఇచ్చేస్తున్నాం. ఒరిజినల్. రేట్ తక్కువ చెప్పినంత మాత్రాన డూప్లికేట్ అయిపోదు. చక్కగా మీరు ఈ మాలను పొందవచ్చు. ఇది ఎటువంటి ఫలితాలంటే బ్లాక్ ఎబోని అంటారు. బ్లాక్ ఎబోని బెనిఫిట్స్ అని మీరు ఒకసారి గూగుల్లో కొడితే మీరు ఎన్ని బెనిఫిట్స్ వస్తాయంటే అన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఇది ఇప్పుడు తెలియని వాళ్ళంటూ లేరు. అంటే ఎక్కువ రేటు పెట్టి బయట కొంటున్నారు. మీరు ఎక్కువ రేట్లు బయట పెట్టి మోసపోవద్దండి. అక్కడ ఒరిజినల్ ఇచ్చినా మీ దగ్గర డబ్బులు తీసుకుని ఇస్తున్నారు. దీనికి ఉన్న ప్రాచుర్యం, శక్తి గ్రహించి మేము చాలా తక్కువ రేట్లకు ఇస్తున్నాము. ఎక్కువ మందికి దీని యొక్క ప్రయోజనాలు అందాలని ఒక సంకల్పంతో ఇది ఒక దైవ సేవగా భావించి మరి ఇస్తున్నాము. అన్ని సౌకర్యాల ద్వారా మీకు కల్పించబడినాయి. ఇది మహామేరు శంకు. ఇది సముద్రంలో తయారవుతుంది. దీంట్లో 7 రంగులు కనిపిస్తాయి ఎండలో పెట్టి చూస్తే. ఇది శ్రీచక్రం లాగా ఉంటుంది. అప్స్టైర్స్ లాగా ఒక బిల్డింగ్ లాగా ఉంటుంది. చాలా లక్ష్మీకరమైనది, చాలా పవిత్రమైనది. ప్రతి ఇంట్లో పూజ రూమ్లో ఉండవలసినటువంటిది. కాబట్టి గృహయోగము, ఉద్యోగ యోగము, లక్ష్మీ యోగము, సంపత్కరమైనటువంటి అన్ని రకాల పరిస్థితులు కలగాలని కోరి దీన్ని అందరూ కొనుక్కుంటారు. చక్కగా అద్భుతమైనటువంటి ఈ లక్ష్మీకరమైన వస్తువుని మీ పూజల్లో పెట్టుకోవడం వల్ల మీకు వ్యతిరేకతలు ముందు తగ్గుతాయి. ఫస్ట్ మీకు ఉన్నటువంటి తడబాట్లు తగ్గి మీకు శుభ ఫలితాలు కలగడానికి విశేషంగా దోహదపడుతుంది ఈ మహామేరు శంకు. చక్కగా తీసుకుని మీరు మీ పూజ గదిలో పెట్టుకుని ఆరాధించవచ్చు. ఇది మహారాజా గోమతి చక్రం. చూడడానికి ఒక పెద్ద ఇడ్లీ సైజు ఉంది. ఇది గోమతి నదిలో దొరికేటువంటి ఈ గోమతి చక్రాలు, అందుకే కాబట్టి గోమతి చక్రం అన్నారు. ఇందులో చూస్తే సముద్రంలో సుడిగుండం ఉంటుంది. ఒకవైపు చూస్తే 6వ నెంబరు, ఇంకోవైపు చూస్తే 9వ నెంబరు. సుదర్శన చక్రంలో డిజైన్ కూడా దీంట్లో మనకు కనిపిస్తుంది. అంటే గోమతి చక్రాలు అంటే ఇలా చిన్న చిన్నవి అందరికీ తెలుసు. ఈ చిన్న చిన్న చక్రాలు మీరు సుమారు ఒక 16 పెట్టి పూజిస్తే
మీకు వచ్చే ఫలితము ఈ ఒక్క చక్రాన్ని మీరు ఆరాధించవచ్చు. కేవలం డబ్బుల కోసం మాత్రమే, లక్ష్మీకరం కోసం మాత్రమే, సంపత్కరం కోసం మాత్రమే పూజించేటువంటి ఈ మహారాజా గోమతి చక్రాలు మీకు ఇంత పెద్ద గోమతి చక్రాలు ఎక్కడా లభించవు, మా వద్ద మాత్రం లభిస్తాయి. మీరు ఎంతో పవిత్రమైనవి, తీసి మీరు పూజలో పెట్టుకోవచ్చు. ఇంత పవిత్రమైన వస్తువులను మీ పూజ గదిలో నిండాయంటే ఇంకా ఎంత దైవశక్తి మీ ఇంట్లోకి వస్తుందో మీరే ఊహించుకోవచ్చు. చక్కగా మేము చాలా తక్కువ ధరలకు అరుదైనట్టు మరెక్కడ లభించినవి ఇస్తున్నాము. చక్కగా మీరు raosaastro.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా దీన్ని బుక్ చేసుకోవచ్చు. లేదంటే మా వాళ్ళకు కింద ఇచ్చిన నెంబర్లకు మీరు ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. ఇక్కడ కరుంగాలి అనేటువంటి వుడ్తో చేసినటువంటి కీ చైన్స్ మనము 2-వీలర్కి, కారుకి, ఇంటికి ఎన్నో చోట్ల మనము కీస్ వేస్తుంటాం. అంటే నెగటివిటీ మన కీకి ఎప్పుడైతే ఈ కరుంగాలి టచ్లో ఉంటుందో ఇంకా అక్కడ దొంగతనం జరగడం కానీ లేదా ఇంకేదో జరగడం కానీ, నెగిటివ్ ఉండడం కానీ, బీరువాకు కూడా ఒక కీ చైన్ వేయచ్చు. చక్కగా ఇక్కడ కీ చైన్లు దేవతామూర్తులతో ఉన్నటువంటివి. ఇక్కడ లాఫింగ్ బుద్ధ, విఘ్నేశ్వరుడు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం స్వామి యొక్క వేలాయుధము, అదేవిధంగా మీకు సూర్య భగవానుడు, అదేవిధంగా త్రిశూలము, అదేవిధంగా మీకు హార్స్, అదేవిధంగా మీకు స్వస్తిక్, ఇంకా కూడా ఓంకారము, మరి ఎలిఫెంటు, ఇట్లా చాలా రకాల సింబల్స్తో ఉన్నటువంటి కరుంగాలి కీ చైన్స్ ఇవి. ఈ కీ చైన్స్ మనకు బేగం చెవులు దీనికి ఉంటే ఎంతో నెగిటివిటీ మనకు అక్కడి నుంచి పోతుంది. కాబట్టి ఎంతో కీ చైన్ లేని ఇల్లు ఉండట్లేదు. ఏదో సింథటిక్వి చెక్క పీసులు రకరకాల మెటల్స్తో కొనుక్కునే బదులు అదే ప్లేస్లో ఈ కీ చైన్ మీరు వేసుకోవచ్చు. చక్కగా వీటి రేట్ మీరు కనుక్కొని తెప్పించుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ వస్తువులన్నీ కూడా మీకు raosaastro.com అనేటువంటి వెబ్సైట్లో మీకు అన్నీ కూడా లభిస్తాయి. అక్కడే మీకు ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవచ్చు. అదేవిధంగా మేము కింద ఇచ్చినటువంటి ఈ వీడియోలో నెంబర్స్ కూడా మీరు ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. చాలా చాలా పవిత్రమైన వస్తువులన్నీ మీరు పొంది దైవశక్తికి మరింత దగ్గర చేరి శుభ ఫలితాలను పొందుతానని ఆశిస్తున్నాము. శుభం.